అనగనగా ఒక చిన్న పల్లెటూరు. అప్పుడే తెల్లారింది. పొగ మంచుతో నిండిన ఉదయం ఆ రోజు. కోడి కూస్తున్న శబ్దం వినిపిస్తోంది. కొద్దిసేపయ్యాక అందరి రైతులు పొలాల వైపు వెళ్తున్నారు. ఈ ఊర్లో ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసేవాళ్లే. కాని ఊర్లో ఉన్న ఒకే ఒక్కడు పనంటే పారిపోతాడు. ఈ చిన్న పల్లెటూరులో సోమయ్య అనే వ్యక్తున్నాడు. అసలు ఈ కథలో మనం చెప్పుకోబోయే వ్యక్తి ఇతనే. చలికి నిండా దుప్పటి కప్పుకొని ఇంత పొద్దెక్కినా కూడా ఇంకా లేవలేదు. ఇతని పేరు సోమయ్య. మధ్యాహ్నం వరకు లేవడు. అతని భార్య కనకం అతన్ని ఇలా తిడుతూ ఉంది. నాకు రోజు ఇదే లొల్లి. మగాడన్నాక ఎవరైనా ఇంత పొద్దెక్క వరకు పడుకుంటాడా? ఇలాంటి చేతగాని మొగుడిని నాకెందుకు కట్టబెట్టావు దేవుడా? పోనీ ఇట్లాంటి చేతకానోడు అసలు పెళ్ళెందుకు చేసుకున్నట్టు? చేసుకొని నన్నెందుకు తిండికి బట్టకి కష్టపెడుతున్నాడు? అదిగో చూడు, ఇంత తిడుతున్నా ఉలుకు పలుకులేదు, మొద్దులాగా నిద్రపోతున్నాడు అని అతని భార్య కనకం తిడుతూ ఉంది. ఇంతలో సోమయ్య దుప్పట్లో నుంచి ఇలా అంటాడు. ఏమే కనకం, పొద్దున్నే నీ సుప్రభాతం మొదలెట్టావా? అవతల నీ పని చూసుకోపో. ఇక్క నాకు నిద్ర భంగం చేయకు అని సోమయ్య అంటూ ఉండగానే పక్కనున్న రామయ్య వచ్చి, ఏం సోమయ్య, ఈరోజు మా పొలంలో పనుందొస్తావా? కూలి కూడా బాగానే ఇస్తాను. సోమయ్య వెంటనే దుప్పటి తీసి, అయ్యో రావన్న, నిన్న రాత్రి నుంచి ఒళ్ళొకటే నొప్పులు మొదలైని, దానికి తోడు చలి కూడా బాగా పెరిగింది. ఇవాళ నేను పని చేయలేనులే. నిన్న కూడా ఇదే మాట చెప్పావుగా. అది నిన్న చలి, ఇది ఇవాల్టి చలి అని అనగానే రామయ్య తనలో తాను ఇలా అనుకుంటాడు. చేతగానోడికి శతకోటి ఉపాయాలంటారు నిజమే. పనింటేనే పారిపోయే నిన్ను పనికి పిలవడం నాదే బుద్ధి తక్కువ అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రామయ్య వెళ్ళిపోయాక సోమయ్య తన భార్యతో ఇలా అన్నాడు. ఏమే కనకం, దుప్పటి చలికి సరిపాటం లేదు, వేరే దుప్పటి కావాలి. పనికెళ్ళొచ్చిన డబ్బులతో కొనుక్కో, ఎవరొద్దన్నారు? అమ్మా, ఇది మళ్ళీ పని దగ్గరికెళ్ళిందిగా. ఎలాగైనా సరే మంచి దుప్పటి సంపాదించాలి. అది కప్పుకొని రోజంతా వెచ్చిగా పడుకోవాలి. ఎలాగూ పనిచేసి సంపాదించలేడు కనుక ఎక్కడైనా ఉచితంగా దొరికే ఉపాయం ఉందా అని అనుకుని మళ్లీ దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. ఒకరోజు సోమయ్య ఊర్లో నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతనికి ఒక వ్యక్తి ఎదురుపడ్డాడు. ఎక్కడికి వెళ్తున్నావు గంగయ్య? కూలి పనికి వెళ్తున్నాను. ఇంత చలిలో పనికెళ్తున్నావా? ఈ చలిలో ఏ పని చేయకూడదు, జబ్బు చేసుద్ది, ఆరోగ్యం పాడైపోద్ది. నన్ను చూడు, 4 రోజుల కింద పనికెళ్ళాను, ఇంతవరకు మళ్ళీ వెళ్ళలేదు. హాయిగా దుప్పటి కప్పుకొని పడుకుంటున్నాను. నీలాగా పనికెళ్లకుండా రోజంతా ఇంట్లోనే పడుకుంటే నాకు తిండెవడు పెడతాడు? నీ గురించి అందరికీ తెలిసిందేగా. పనంటే పారిపోయేవాడివి, నువ్వు నాకు నీతులు చెప్తున్నావా? అనుకుని గంగయ్య అక్కడ్నించి వెళ్ళిపోయాడు. ఇక సోమయ్య అక్కడ్నించి ఊర్లో నడుచుకుంటూ వెళ్తున్నాడు. అక్కడ కిష్టయ్య నిలబడి ఉన్నాడు. అమ్మో, ఈ కిష్ణయ్య చూస్తే పనికి రమ్మని అడుగుతాడు. అందుకని ఒక ఉపాయం చెయ్యాలి. కృష్ణయ్య అడక్కముందే కడుపు నొప్పి ఉందని నాటకం ఆడతాను. ఏం సోమయ్య, ఎక్కడికెళ్తున్నావు? వైద్యం దగ్గరికి వెళ్తున్నాను. కడుపులో నొప్పిగా ఉంది, ఏదైనా మందిస్తాడేమోనని వెళ్తున్నాను. కడుపు నొప్పిగా ఉందా? లేకపోతే నేను నిన్ను పనికి పిలుద్దాం అనుకున్నానే. ఇంతలో అక్కడికి ఇంకో వ్యక్తి వచ్చి ఇలా అంటాడు. ఈ సోమయ్యవి అన్నీ నాటకాలు. కడుపు నొప్పి లేదు, ఏమీ లేదు. నువ్వెక్కడ పనికి పిలుస్తావేమోనని అలా అబద్ధం ఆడుతున్నాడు. మనం ఎప్పుడు పనికి పిలిచినా ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటున్నాడు. అయ్యో, అదేమీ లేదు, నాకు నిజంగానే నొప్పిగా ఉంది. ఎందుకు సోమయ్య పనికిరాని సొల్లు కబుర్లు చెప్తున్నావు? ఎవరో తెలియని వాళ్ళకి చెప్పాలి గాని మాకు కాదు. నీ గురించి ఈ ఊళ్ళో అందరికీ తెలుసు. పనంటే పత్తా లేకుండా పోతావు. సరే సోమయ్య, మేమంతా చెరువు దగ్గర పనికి వెళ్తున్నాం. అందరం కలిసి పనిచేస్తున్నాం. నువ్వు కూడా వస్తావేమోనని అడిగాను. అమ్మో, నాకీ చలి అస్సలు పడదు. చిన్న చలొస్తేనే జ్వరం వచ్చేసుద్ది. అందరికీ చలేస్తుంది సోమయ్య, మాకు వైదా ఏంటి చలి? అయినా మేం చేయట్లేదా? పని చెయ్యని వాళ్ళకి చలేస్తుంది, పని చేసుకున్నోడికి ఏ చలి లేదు. సోమయ్య తలో మాట అనేసరికి అక్కడ ఉండలేక బయలుదేరాడు. అమ్మయ్య, ఈరోజు పని చేయకుండా నాటకం ఆడి తప్పించుకున్నాను అని ముసిముసిగా సంబరపడిపోసాగాడు. ఇక సోమయ్య సరాసరి ఇంటికి వెళ్ళాడు. ఇంట్లో అతని భార్య సోమయ్యని కొరకొర చూసింది. సోమయ్య పనికి వెళ్లకుండా రోజు ఇలాగే ఉండడం వలన కనకానికి చిరాకేస్తుంది. ఏమే,
ఆకలేస్తుంది, అన్నం పెట్టు. ఇంట్లో బియ్యం నిండుకున్నాయి. అన్నం లేదు, ఏం లేదు. అదేంటి, బియ్యం మొన్ననేగా తెచ్చాను, అప్పుడే అయిపోయాయా? ఒకరోజు పనిచేసి 4 రోజులు కూర్చొని తింటే ఉంటాయా మరి? అయినా ఇలా ఎన్ని రోజులు పని చేయకుండా ఉంటావు? అమ్మో, ఇప్పుడు చలికాలం కదా, చలి చలిగా ఉంది. ఇంకా ఎండాకాలం పనిచేస్తానులే. వేసవిలో అప్పుడు ఎండ ఎక్కువగా అంటావు, ఇంట్లో నుంచి బయటికెళ్ళావు. తీరా వర్షాకాలం వస్తుంది, వర్షాలున్నాయంటావు. ఇక మీరు పనిచేయడానికి ఏ కాలం పనికి వస్తుందో చెప్పండి కాస్త. కనకం అలా అడిగేసరికి సోమయ్యకి నోట మాట రాలేదు. ఏదీ మాట్లాడకుండా అలా మౌనంగా ఉండిపోయాడు. రోజులు గడుస్తున్నాయి. చలి తీవ్రత ఇంకా పెరిగింది. ఒక రోజున సోమయ్య దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. ఈ దుప్పటి చలికి సరిపోవటం లేదు. ఇది పాతబడిపోయింది. ఒక మంచి దుప్పటి సంపాదించాలి. ఎలాగూ పనిచేసి సంపాదిద్దామంటే నాకేమో పని చేతకాదు. ఉచితంగా వచ్చే ఉపాయం ఏదన్నా ఉంటే ఆలోచించాలి. ఇంతలో అతనికి ఊరు పక్కన ఉన్న స్వామీజీ గుర్తుకొచ్చాడు. ఇక తనకి స్వామి ఇచ్చే సలహాని దిక్కనుకున్నాడు. ఒకరోజు సోమయ్య స్వామీజీ దగ్గరికి బయలుదేరాడు. ఊరు పక్కన అడవిలో ఉన్న ఆశ్రమం చేరుకుని స్వామీజీ ముందు నిలబడ్డాడు. స్వామీజీ మెల్లిగా కళ్ళు తెరిచి సోమయ్యని చూశాడు. ఏమిటి నాయనా, ఇలా వచ్చావ్? ఏం కావాలి? చాలా అవసరం పడింది స్వామీజీ. పేదరికంతో నా కుటుంబం చాలా కష్టాల్లో ఉంది. అదిగాక ముఖ్యంగా ఈ విపరీతమైన చలి నుంచి కాపాడ్డానికి ఒక మంచి దుప్పటి కావాలి స్వామి. నిన్ను చూస్తే జాలేస్తుంది. సరే, నీ కష్టాలు నేను తీరుస్తాను. నీకొక మంత్రం ఉపదేశిస్తాను. నువ్వా మంత్రం చదవగానే ఒక బ్రహ్మరాక్షసి ప్రత్యక్షమవుతుంది. నీకు కావాల్సింది కోరుకో, ఆ బ్రహ్మరాక్షసి తీరుస్తుంది. ఈ మంత్రం నీకు ఒక్కసారి మాత్రమే పనిచేస్తుంది. సరే, ఇలారా, నీకు మంత్రం ఉపదేశిస్తాను అని స్వామీజీ అనగానే సోమయ్య స్వామీజీ దగ్గరకు వెళ్ళాడు. స్వామీజీ అతనికి మాత్రం ఉపదేశించాడు. సోమయ్య పట్టరాని ఆనందంలో మునిగిపోయాడు. అక్కడ్నించి బయలుదేరాడు. ఆశ్రమం నుండి బయటకొచ్చిన సోమయ్య ఆ మంత్రం పఠించాలని ఆతృతగా ఉన్నాడు. ఇక ఆగలేక ఆ మంత్రం చదివాడు. వెంటనే అతనికి ఎదురుగా ఒక బ్రహ్మ రాక్షసి ప్రత్యక్షమైంది. దాన్ని చూసి సోమయ్య కొద్దిగా భయపడ్డాడు. చెప్పు, నన్నెందుకు పిలిచావు? నాకు కొన్ని కోరికలున్నాయి, తీరుస్తావా? ఏదైనా సరే అడుగు, తీరుస్తాను. నాకు కొంత ధనం కావాలి. అలాగే ఒక మంచి మందపాటి దుప్పటి కావాలి. ధనం నేను ఇవ్వలేను. ఎందుకంటే ధనమిస్తే నువ్విక పని చేయడం మానేస్తావు. అసలే నువ్వు సోమరిపోతువి. నీ గురించి నాకంతా తెలుసు. నీకు దుప్పటి ఒక్కటే ఇస్తాను అని అనగానే సోమయ్య నిరుత్సాహపడిపోయాడు. ఇక చేసేదేమీ లేక, సరే, ఆ దుప్పటైనా ఇవ్వు. క్షణంలో ఒక దుప్పటి అతని చేతిలో పెట్టింది. సోమయ్య దారిని తీసుకున్నాడు. పగలంతా పని చేసుకుని రాత్రి కప్పుకొని చలి నుండి కాపాడుకో. రోజూ పనికి వెళ్ళలేదంటే నా సంగతి తెలుసుగా. నేను నీ దగ్గరకొచ్చానంటే నీ వీపు మారు మోగిపోద్ది అని సోమయ్య అక్కడి నుండి బయలుదేరాడు. ఈ రాక్షసి కూడా నన్ను పని చేసుకోమని చెప్తుంది. నాకు నచ్చని ఒకే ఒక్క పదం పని. అసలు ఈ పని ఎవడు కనిపెట్టాడో ఏమో గాని, నేను పని చేయకపోతే ఈ బ్రహ్మరాక్షసి ఏం చేస్తుందో చూస్తాను. అయినా నా గురించి దానికెలా తెలుస్తుంది? పిచ్చిగాని అని అనుకుంటూ వెళ్తున్నాడు. ఇంటికి వెళ్లి భార్యకి జరిగిన విషయం చెప్పాడు. కనకం, నేను ఈ దుప్పటి సంపాదించుకున్నాను. ఇది కప్పుకొని హాయిగా పడుకుంటాను. చలి నన్ను ఏమీ చేయలేదు. నేను రోజూ మధ్యాహ్నం వరకు పడుకుంటాను. పొద్దున్నే నన్ను పనికెళ్ళని నిద్రలేపి విసిగించబాకు. అంతగా వెళ్ళాలనిపిస్తే నువ్వే వెళ్ళు, నేను మాత్రం వెళ్ళను అనగానే కనకం బిత్తరపోయి చూస్తుంది. రాన్రాను తన భర్త మరీ సోమరైపోతున్నాడు కదా అనుకుంది. ఇక మర్నాడు తెల్లవారింది. సోమయ్య బ్రహ్మరాక్షసి ఇచ్చిన దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. అది అతనికి చాలా వెచ్చగా హాయిగా ఉంది. ఎంత పొద్దెక్కినా నిద్రపోతూనే ఉన్నాడు. కనకం రోజులాగానే అతన్ని లేపటానికి ప్రయత్నం చేస్తూ ఉంది. కాని అతను అస్సలు లేవట్లేదు. రోజులు అలా గడుస్తున్నాయి. ఒకరోజు పక్కింటి రామయ్య వచ్చాడు. అరే సోమయ్య, నేను పనికెళ్తున్నాను, వస్తావా? సోమయ్య ఏమీ జవాబివ్వలేదు. అలాగే పడుకొని ఉండిపోయాడు.
రామయ్య మళ్ళీ గట్టిగా పిలిచాడు. సోమయ్య, సోమయ్య, ఇంతకుముందు పిలిస్తే రానని కనీసం జవాబైనా ఇచ్చేవోడివి. ఇప్పుడేంటి అది కూడా లేదు? ఎలాగైతే నీ కుటుంబం ఎలా గడుస్తుందో ఏమో. అని రామయ్య అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. ఇక సోమయ్య భార్య కనకం మాత్రం చాలా బాధపడుతుంది. భర్త అంతకుముందైనా అప్పుడప్పుడు పనికి వెళ్ళేవాడు. ఈ దిక్కుమాల దుప్పటొచ్చాక రాత్రి పగలనే తేడా లేకుండా అదే కప్పుకొని పడుకుంటున్నాడు. ఇంట్లోనేమో వంట సరుకులన్నీ నిండుకున్నాయి. ఏం చేయాలా అని ఆలోచిస్తుంది. ఈ సమస్యకి పరిష్కారం వెళ్లి స్వామీజీని అడుగుతాను అనుకుంది. ఒకరోజు కనకం దగ్గర్లో ఉన్న స్వామీజీ ఆశ్రమానికి వెళ్ళింది. వెళ్ళి స్వామీజీ ముందు నిలబడింది. స్వామీజీ కొద్దిసేపటికి మెల్లిగా కళ్ళు తెరిచి ఇలా అన్నాడు. ఏమిటి తల్లి, ఎవరు నువ్వు? ఇలా వచ్చావు? స్వామీజీ, నేను సోమయ్య భార్యని. నా భర్తకి మీరొక దుప్పటిప్పించారు. ఆ దుప్పటి కప్పుకొని నా భర్త రోజంతా పడుకుని ఉంటున్నాడు. ఏ పని చేయట్లేదు. అసలే ఆయన పరమ సోమరి. ఎప్పుడో ఒకసారి పనికెళ్ళి ఆ వచ్చిన డబ్బుతో కొద్ది రోజులు ఇల్లు గడుస్తుంది. ఈ దుప్పటొచ్చాక ఇప్పుడు పనికెళ్లడం పూర్తిగా మానేశాడు. దయచేసి నాకేదొక పరిష్కారం చూపించండి స్వామీజీ. అవునా? సోమయ్య మరి ఎంత సోమరిపోతా? అయితే అతనికి తగిన గుణపాఠం చెప్పాల్సిందే. బాధపడకు, నేను బ్రహ్మరాక్షసి చేత అతనికి తగిన బుద్ధొచ్చేలా చేయిస్తాను. ఇక నువ్వెళ్ళమ్మా అని స్వామీజీ అనగానే కనకం అక్కడి నుంచి బయలుదేరింది. ఇక స్వామీజీ బ్రహ్మరాక్షసితో జరిగిన విషయమంతా వివరించాడు. అది విని ఆ రాక్షసి సోమయ్యకి బుద్ధి చెప్పటానికి సిద్ధమైంది. మధ్యాహ్నం వేళయింది. సోమయ్య యథావిధిగానే పడుకొనున్నాడు. వెంటనే అతని ముందు బ్రహ్మరాక్షసి ప్రత్యక్షమైంది. చేతిలోని కొరడాతో సోమయ్యను ఎడాపెడా కొడుతూనే ఉంది. ఆ దెబ్బలకు తట్టుకోలేక, వద్దు, నన్ను కొట్టకు. అసలు నన్ను ఎందుకు కొడుతున్నావు? నేనేం తప్పు చేశాను? పనికి వెళ్లకుండా ఇలా సోమరిగా పడుకోవడమే నువ్వు చేసిన తప్పు. నేను ఆ రోజే చెప్పాను, రోజూ పనికి వెళ్ళు అని. కాని నువ్వు ఏం చేస్తున్నావు? నేనిచ్చిన దుప్పటితో నిండా ముసిగేసుకుని పడుకుంటున్నావు. దయచేసి నన్నేం చేయకు, నేను పని చేసుకుంటాను. సరే, నీకు ఒక్క అవకాశమిస్తున్నాను. బుద్ధిగా పని చేసుకో. లేదా రోజు ఇలాగే పడుకున్నావో నిన్ను కొట్టను, నమిలేస్తా అని బ్రహ్మరాక్షసి అక్కడ్నుంచి అదృశ్యమైంది. ఇక మరుసటి రోజు నుండి సోమయ్య పనికెళ్తున్నాడు. వరుసగా 2 రోజులు పనికెళ్ళాక ఇంటికొచ్చి ఇలా అంటున్నాడు. అబ్బా, 2 రోజులు పనికెళ్తే నా ఒళ్ళంతా హోనమైపోయింది. పైగా చలి కూడా ఎక్కువ ఉంది. నేనింక పనికి వెళ్ళలేను. నా వల్ల కాదు. హాయిగా పడుకుంటాను. ఆ రాక్షసి ఏం చేస్తుందో నేను చూస్తాను. మహా అయితే 4 కొరడా దెబ్బలు కొట్టుద్ది. అంతకన్నా ఇంకేం చేసుద్ది? సోమయ్య అలా చెప్తుంటే అతని భార్యకి మళ్లీ ఆందోళన మొదలైంది. ఇక మరునాడు సోమయ్య లేవకుండా పడుకొని ఉండిపోయాడు. పొద్దునే రామయ్య వచ్చి పిలిచాడు. సోమయ్య, అరే సోమయ్య, పనికెళ్దాం రారా. 2 రోజులు పని చేసేసరికి ఒళ్ళంతా హోనమైపోయింది. నేను రాలేను. నువ్వింక మారవు అని అనుకుంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. సోమయ్య పనికెళ్లకుండా సోమరిగా ఇంట్లోనే ఉండిపోయాడు. అతని భార్య ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు. అలా 15 రోజులైంది. ఒకరోజు బ్రహ్మరాక్షసి ప్రత్యక్షమైంది. రాక్షసి సోమయ్య భార్యతో ఇలా అంది. ఏంటి, నీ భర్త మళ్ళీ అలాగే చేస్తున్నాడా? ఇంతకుముందు మీరు చెప్పిన తర్వాత 2 రోజులు బాగానే వెళ్ళాడు పనికి. కాని 3వ రోజు నుండి మళ్ళీ ఏదో మామూలే. రోజంతా పడుకొని లేచేదే లేదు. ఇప్పటికి 15 రోజులవుతుంది. ఇతనికి ఇంకా గట్టిగా బుద్ధి చెప్పాలి. చెప్తాను చూడు అంటూ సోమయ్య దుప్పటిని తన మాయతో మంచు దుప్పటిగా చేసింది. సోమయ్య పైన మంచు కప్పినట్టయింది. అసలే భరించలేని చలికాలం, పైగా పైన మంచు. దుప్పటి కప్తే ఎలా ఉంటుంది? టక్కున లేచి నిలబడ్డాడు. చలి చలి, ఏంటి నా దుప్పటిలా అయింది? దాన్ని మంచు దుప్పటిగా చేసింది నేనే. ఇక నుంచి పగలంతా మంచు దుప్పటిలాగా ఉంటుంది, రాత్రంతా మామూలు దుప్పటిలాగా ఉంటుంది. ఇక నువ్వు దాన్ని ఎలా కప్పుకుంటావో నేను చూస్తాను. అయ్యో, అలా చేయకు. నా దుప్పటిని మామూలుగా చెయ్యి, నేను కప్పుకోవాలి. ఇంకా కప్పుకొని ఇంట్లోనే పడుకోవాలని చూస్తావా? పనికి వెళ్ళవా?
కుటుంబాన్ని ఎలా పోషిస్తావు అంటూ మళ్ళీ అతన్ని కొట్టడానికి కొరడా ఎత్తబోయింది. కొట్టుకు, ఇక నుంచి నేను రోజు పని చేసుకుంటాను. అంటూ అక్కడ్నుంచి తుర్రుమని పారిపోయాడు. అప్పుడే పనికెళ్తున్న రామయ్యతో ఇలా అన్నాడు. ఏం రామయ్య, నేను కూడా పనికొస్తున్నాను. ఏంట్రా నీలో ఇంత మార్పు వచ్చింది? నా వెనక ఓ రాకాసుందిలే, అదే జయిస్తుంది. రామయ్య సోమయ్యను చూసి నిర్ఘాంతపోయాడు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికరమైన కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.